నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఉంటే చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి, తొలుత నదిని శుభ్రం చేయండి, మూసీలోకి నీటి తెచ్చే మార్గాలపై ప్రణాళిక ఇవ్వండి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వార్తను, మూసీ ప్రణాళికకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటన రద్దు అని దానికి సంబంధించిన అన్ని వివరాలు ఒకే దగ్గర ఇచ్చింది. డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధుల కటకట, ఆచితూచి వేయించేస్తున్న రేవంత్ సర్కారుని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన ఒక సమగ్రమైన కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక ఇయర్ ప్యానెల్లో రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందే, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రిటర్నింగ్ అధికారి అనిల్ను ప్రశ్నించిన సిజేఐ జస్టిస్ చంద్రచూడ్. 8 బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేసినట్టు అంగీకరించిన ఆర్ఓ. బ్యాలెట్ పత్రాలు, వీడియో రికార్డింగ్ సమర్పించాలని ధర్మాసనం. కౌన్సిలర్లను కొనేస్తుండడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన. మేయర్ సోంకర్ రాజీనామా, బీజేపీలోకి 3 ఆప్ కౌన్సిలర్లు అనే సమాచారాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక మెగా డిహెచ్తో పాటే టెట్ నోటిఫికేషన్ వచ్చే వారం ప్రకటన విడుదలయ్యే అవకాశం అనే మరొక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వుల కొట్టివేత. కాంపిటెంట్ అథారిటీ జారీ చేయనందున సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు, కవితా శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారని హరికృష్ణకు సంబంధించిన కామెంట్ కూడా ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ట్రైకార్ సబ్సిడీ స్వాహా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు, ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్లను స్వాధీనం చేసుకోండి అని మరొక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా 6,000 కోట్లతో సోలార్ ప్యానెళ్ల పరిశ్రమ అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పనే, అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలనే మొదటి వార్త మొదటి పేజీలో ఇచ్చిందిగా. కాళ్ళ బేరానికి వచ్చిన పొత్తు పెట్టుకోబోం, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైందని బీజేపీ మరో నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో వచ్చిందిగా. ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక, పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటల 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కొంటామని ప్రభుత్వం అనేది రైతులు తిరస్కరించి దానికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. జవహర్ నగర్ బీఆర్ఎస్ మేయర్ అవుట్, మేయర్ సహా అంతా బీఆర్ఎస్ పై అయిన నెగ్గిన అవిశ్వాసం అనే వార్త ఉన్నదిగా. గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి అనే వార్త, త్వరలో ఢిల్లీకి కేసీఆర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఈనాడు మొదటి పేజీలో సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఆ తరహాలో మూసీ పరివాహకాన్ని తీర్చిదిద్దండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు చేసిన సూచన పరిశీలనకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ, కొత్త నోటిఫికేషన్ సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 6,000 కోట్ల పెట్టుబడులు, సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన న్యూసిస్ ఇండియా అనే వార్త, దీనికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. వీటితో పాటు త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన మేడిగడ్డకు సంబంధించిందిగా. RRR నిర్మాణంలో ఆ బాధ్యత కిందారిదే, 200 కోట్లు తప్పిన రాష్ట్ర ప్రభుత్వంపై భారం అనే వార్త ఉన్నది. హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సెస్, డిస్కమ్ల అనుమతిని నిరాకరించడం కుదరదు, రాష్ట్రాల కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. చర్చలు విఫలం, 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు, ప్రయోజనకరంగా లేదన్న నేతలు, ఆందోళన కొనసాగింపుకే నిర్ణయమని ఢిల్లీ వద్ద జరుగుతున్న రైతుల ఆందోళనకు సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటు ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి ప్రారంభం, బారాసతో పొత్తు ప్రసక్తే లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక సాక్షి దినపత్రికలో హస్తినలో సీఎం రేవంత్ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా మూసీ ప్రక్షాళనకు బడిబడిగా అడుగులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్, 563 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు యూనిఫామ్ సర్వీసులకు వయోపరిమితి పెంపు అని, రెన్యూసిస్ పెట్టుబడులు 6,000 కోట్లు అనే వార్త ఉన్నది. కోడు కూయక ముందే మోదీ టూర్ అనే వార్త, నిజాం షుగర్స్పై సర్కారు మల్లగుల్లాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. వీటితో పాటు మాది ఒంటరి పోరే, పొత్తు లేదని బీజేపీకి సంబంధించిన వార్త కూడా, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. అదే ప్రతిష్టంభన, 5 ఏళ్ల కనీస మద్దతు ధర, కేంద్ర ప్రతిపాదన, రైతు సంఘాల తిరస్కరణ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 22 ఢిల్లీకి కేసీఆర్ అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. పట్టాలు తప్పారు, ఈ ఇళ్ళనే అధికారులు పట్టా చేశారు, రెవెన్యూ అధికారుల కళ్ళకు కనిపించని ఇల్లు, సమాధులు, వ్యవసాయ బావి, కబ్జాలో ఒకరు, పట్టాలో మరొకరు, న్యాయం చేయాలంటున్న బాధితులని
ఉస్నాబాద్ సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం అని బీజేపీ నేతల కామెంట్ సంబంధించిన వార్త ఉన్నది. టర్నింగ్లు ఉన్నాయి, డ్రైవింగ్ జాగ్రత్త అనే కథనాన్ని కూడా ఇచ్చింది. ఖర్చులు వెల్లడిస్తాం, ఆర్టీసీ బస్సులు హౌస్ఫుల్ అనే వార్తలు కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణలో పులికి ఉన్న స్పృహ మనిషికి ఏది అనే వార్త ఫోటోతో సహా ఇచ్చిన కథనాన్ని ఇచ్చింది. నీళ్ళల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ని పులి నోట ఖర్చుకొని బయట పడేస్తున్నది. దానికి సంబంధించిన ఒక ఫోటోను హైలైట్ చేసింది మొదటి పేజీలో ఇయర్ ప్యానల్ నుంచి. అందుకే దాని కింద క్యాప్షన్ కూడా బాగుంది, పులికి ఉన్న స్పృహ మనిషికి ఏదని. ఆ ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకుపోయి బయట పడేస్తున్నది అది. ఇక పంట ఎండిందని రైతు ఆత్మహత్య అనే ఒక వార్త కూడా ఉన్నది. జనగామ జిల్లాకు సంబంధించింది. 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రీనోటిఫికేషన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. కాళేశ్వరం పిల్లి వెనుక ఎవరున్నారో తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. కర్ణాటక పంజాబ్ తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్, నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఎల్లంపల్లి సగం ఖాళీ, వాగులకు నీళ్ళు ఇవ్వండి అని నీళ్ళకు సంబంధించిన వార్త ఒక దగ్గర ఇచ్చింది నమస్తే తెలంగాణ. సర్కారు క్వారీ ప్రైవేటు స్వారీ, గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా, కాంగ్రెస్ నేతల అధికారుల దోపిడీ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఆరోసారి ఆధార్ కార్డు సీఎం కేజ్రీవాల్ అనే వార్త ఉన్నది. ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు అనే వార్త ఉన్నది. కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం, రైతుల ఆందోళనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక రైతు బంధుకు ఉపగ్రహ సర్వే, రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం, సాగు బీడు భూముల లెక్క తేల్చనున్న సర్కారు, ఇప్పటికే సాంకేతిక శాఖతో సంప్రదింపులు, కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు అనే వార్త ఉన్నది. ఇందులో రైతు బంధు పథకం అమలు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టి నిర్ణయించినట్టు సమాచారం. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా భూముల స్వరూపాన్ని తెలుసుకోనున్నది. ఇందుకోసం హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది రోడ్లకు, బంగ్లాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కోళ్ల ఫారాలకు, నిర్మాణాలకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. కాబట్టి ఏవి వ్యవసాయ భూములుగా ఉన్నాయో నిర్దిష్టంగా తేలాలంటే కనుక దీని ఉపగ్రహ సర్వే తప్ప మరో మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని దానికి సంబంధించిన కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.